హలో గైస్, ఈ వీడియోలో కోహరెన్స్ అనే అద్భుతమైన సైఫై మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త లేయర్ కనిపిస్తూనే ఉంటది. ఈ మూవీ కాన్సెప్ట్ తో చాలా అడాప్షన్ మూవీస్ వచ్చాయి. తమిళ్లో జీవాది బ్లాక్ మూవీ అండ్ రీసెంట్ గా తెలుగులో రహస్యం ఇదం జగత్ ఇదే కాన్సెప్ట్, బట్ డిఫరెంట్ స్టోరీ లైన్స్ తో ఉంటాయి. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ 2013 లో జస్ట్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో లివింగ్ రూమ్ లో 5 nights లో షూటింగ్ కంప్లీట్ చేశారు. 40 lakhs బడ్జెట్ తో 11 crores కలెక్షన్ వచ్చింది. యూట్యూబ్ లో అయితే అవైలబుల్ ఉంది. ఇలాంటి మైండ్ బెండింగ్ మూవీస్ ని తెలుగులో ఉన్న ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మిస్ అవ్వకుండా చూసేయాలి. స్టోరీ విషయానికి వస్తే కొంతమంది ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయి డిన్నర్ పార్టీ చేసుకుంటారు. అదే టైంలో ఒక తోకచుక్క భూమి మీద నుంచి వెళ్తూ ఉంటది. దాని పేరు మిల్లర్స్ కామెట్. ఎలాంటి స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ అక్కడ జరిగాయి, ఏది రియలో అర్థం కాని సిచ్యువేషన్ లో వాళ్ళందరూ ఏం చేస్తారు అనేది మిగతా స్టోరీ. ఇలాంటి ఒక టఫ్ సైఫై కాన్సెప్ట్ తో ఉన్న నాన్ లీనియర్ స్టోరీని రైటింగ్ లో పెట్టడం ఎంత కష్టమో ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా కన్వే చేయడం కూడా అంతే కష్టం. మూవీ చూస్తున్నంత సేపు ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ అట్ ది సేమ్ టైం కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తూ స్లోగా కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసి ఈ మూవీ ఒక బ్రిలియంట్ స్టోరీ టెల్లింగ్, సైకలాజికల్ డ్రామా ట్విస్ట్లతో మస్ట్ వాచ్ చేసేలా ఉంటది. టైట్ బడ్జెట్ లో చాలా స్కిల్డ్ గా లైటింగ్ అండ్ సౌండ్ యూజ్ చేసి అలాగే యాక్టర్స్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ తో ఒక రియల్ ఇన్సిడెంట్ చూసినట్టే నేచురల్ గా అనిపిస్తుంది. ఫైనలీ ఈ మూవీ ఎండింగ్ క్వశ్చన్ మార్క్ ట్విస్ట్ తో ఇన్సెప్షన్ మూవీ టైప్ లో ఆడియన్స్ కి వదిలేసి ఎండ్ చేసేస్తారు.